ఫైనల్లీ 'ద ఒడిస్సీ' సినిమా చూశాను. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఇది ఒక నార్మల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ సినిమా కాదు. ఆల్మోస్ట్ 3000 ఇయర్స్ బ్యాక్ హోమర్ రాసిన గ్రీక్ ఎపిక్ పోయం 'ది ఒడిస్సీ'ని బేస్ చేసుకొని క్రిస్టోఫర్ నోలన్ తన సినిమాటిక్ విజన్ తో మోడర్న్ ఆడియన్స్ కోసం రీఇంటర్ప్రిట్ చేసిన సినిమా. ఒరిజినల్ పోయం వెస్ట్రన్ లిటరేచర్ హిస్టరీలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ వర్క్స్లో ఒకటి. సినిమా స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. ట్రోజన్ వార్ ముగిసిన 10 సంవత్సరాల తరువాత ఒడిసియస్ తన సైన్యంతో ఇంటికి తిరిగి వెళ్లే జర్నీ. కానీ ఆ జర్నీ సింపుల్ ఏం కాదు. ప్రతి ఐలాండ్, ప్రతి స్ట్రామ్, ప్రతి అయిన హ్యుమానిటీని టెస్ట్ చేస్తూనే ఉంటాయి. ఫ్యాంటసీ క్రియేచర్స్ ఉంటాయి, మైథాలజీ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది. కానీ ఈ సినిమా కోర్ మాత్రం ఎమోషన్, గ్రీఫ్, సాక్రిఫైస్ అండ్ ద యూనివర్సల్ డిజైర్ టు రిటర్న్ హోమ్. నాకు పర్సనల్లీ నచ్చిన బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే నోలన్ మైథాలజీని స్పెక్టాకల్గా కాకుండా హ్యూమన్ ఎక్స్పీరియన్స్గా ట్రీట్ చేశాడు. ఎక్కడ కూడా అన్నెసరీగా ఓవర్ ద టాప్ వెళ్ళలేదు. ఎక్కడ ఎమోషనల్ హానెస్టీని కాంప్రమైజ్ చేయలేదు. అదే ఈ సినిమాకి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. క్రిస్టోఫర్ నోలన్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ప్రాక్టికల్ ఫిలిం మేకింగ్ అని మనందరికీ తెలుసు. కానీ ఈ సినిమాతో ఆ క్రాఫ్ట్స్మ్యాన్షిప్ని ఇంకో లెవెల్కి తీసుకొని వెళ్ళాడు. మ్యాక్స్ కెమెరాస్తో షూట్ చేశారు. స్కేల్ కోసం CGI మీద డిపెండ్ అవ్వకుండా ఫిజికల్లీ బిల్డ్ చేయడం వల్ల ప్రతి ఫ్రేమ్కి ఒక రియలిజం ఉంటుంది. ఓషన్ ఏరియల్ షాట్స్లో వచ్చే హాంటింగ్ సైలెన్స్ కానీ, ట్రోజన్ హార్స్ నుంచి సోల్జర్స్ బయటికి వచ్చి బ్యాటిల్ బిగిన్ అయ్యే సీక్వెన్స్ కానీ, కేవ్లో ఉండే ఒక జైంట్ క్రియేచర్ దగ్గర వచ్చే సీన్స్ కానీ, క్లైమాక్స్లో ఒడిసియస్ తన బోని స్ట్రింగ్ చేసే మూమెంట్, ఇవన్నీ స్క్రీన్ మీద సీన్స్ లాగా కాదు, ప్యూర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్. ముఖ్యంగా సౌండ్ డిజైన్. కొన్ని సీన్స్లో సైలెన్స్ని డైలాగ్ కన్నా కూడా పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్ టూల్ లాగా యూస్ చేశారు. ప్రతి సౌండ్కి నరేటివ్ పర్పస్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇమీడియట్గా క్యాచీ అనిపించకపోవచ్చు, కానీ సినిమా ఎమోషనల్ రిథమ్ని మోస్ట్ కంప్లీట్గా డివైన్ ఇంటర్వెన్షన్ని రిమూవ్ చేసి గ్రౌండెడ్ ఇంటర్ప్రిటేషన్ని చూస్ చేశాడు. అదే నోలన్ ఫిల్మ్ మేకింగ్ ఫిలాసఫీ. మిరాకిల్స్ కన్నా హ్యూమన్ చాయిసెస్ మీద ఎక్కువ నమ్మకం. ఈ సినిమాలో ఎమోషనల్ పే ఆఫ్స్ కూడా చాలా బాగుంటాయి. ఒడిసియస్ అబ్సల్యూట్ బెస్ట్ సీక్వెన్సెస్ అంటే ఒడిసియస్ ఫైనల్లీ ఇంటికి వచ్చాక తన వైఫ్ని పెళ్లి చేసుకొని కింగ్డమ్ని ఆక్యుపై చేయ. ఒడిసియస్ క్యారెక్టర్ కంప్లీట్గా గిల్ట్, రెస్పాన్సిబిలిటీ, సర్వైవల్, లీడర్షిప్, లోన్లీనెస్ అన్ని ఎమోషన్స్ మధ్య ట్రావెల్ చేస్తుంది. మ్యాట్ డేమన్స్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. హీరోయిక్ స్పీచెస్ కన్నా ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ని తన ఐస్తో, సైలెన్స్తో, తన బాడీ లాంగ్వేజ్తో చాలా బాగా క్యారీ చేశారు. ముఖ్యంగా మధ్యలో వచ్చే మోరల్ డైలమాస్, తన డెసిషన్స్, కాన్సిక్వెన్సెస్, ఫ్యామిలీని గుర్తు చేసుకునే మూమెంట్స్ పర్ఫార్మెన్స్ని ఇంకా ఎలివేట్ చేస్తాయి. ఒడిసియస్ వైఫ్ క్యారెక్టర్ గురించి కూడా స్పెషల్గా మెన్షన్ చేయాలి. ఒరిజినల్ ఎపిక్లో ఉన్న ఎమోషనల్ వెయిట్ని డైలాగ్తో మాత్రమే కాదు, ఎక్స్ప్రెషన్స్, హోప్, వెయిటింగ్ ఇవన్నీ కలిపి కమ్యూనికేట్ చేస్తుంది. 20 ఇయర్స్ వెయిట్ చేసి కూడా ఒక రోజు వస్తాడు అనే నమ్మకం క్యారీ చేయడం ఈజీ కాదు. క్లైమాక్స్ రీయూనియన్లో తన పర్ఫార్మెన్స్ సినిమాకి ఎమోషనల్ బ్యాక్ బోన్ లాగా వర్క్ అయింది. ఓవరాల్గా చెప్పాలంటే ది ఒడిస్సీని నోలన్ ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేయడం కన్నా ఈ సినిమాని తన ఐడెంటిటీతో అప్రిషియేట్ చేయడం బెటర్. డెఫినెట్లీ ద ఒడిస్సీ వర్త్ ఎక్స్పీరియన్సింగ్.